పార్ట్ జాయిన్ అయ్యావా? ఓకే. ఎక్కడ వరకు వచ్చావు నిన్న క్వశ్చన్స్? ఎన్ వరకు ఏమన్నారు సార్ మీరు? 10 వరకు అయిపోయినాయా? అందరూ అయిపోయినాయి కదా 10 వరకు? అయిపోయింది సార్. సో 11 to 15 చూడండి ఇప్పుడు. సో వాళ్ళ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. నిన్న ఒక ఇది చెప్పాలి దీనిలో మీకు. ఏంటది? కర్వ్డ్ పాత్. ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నా ఒకసారి తెలుసుకోవాల్సింది. కర్వ్డ్ పాత్. సో నేను కర్వ్డ్ పాత్లో వెళ్ళాను. అంటే ఏంటి? పాత్లో సర్క్యులర్ పాత్లో పార్క్ చుట్టూ కాకుండా కొంత పార్ట్ తిరిగాను. సో అది ఎలా ఉంటుంది? ఆర్క్ లాగా ఉంటుంది. It will be like an arc. సృజన జాయిన్ అయ్యావా? So this is theta, this is r. ఇది ఏమో జాయిన్ అవ్వలేదు ఇంకా. డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఆరు థీటా ఇస్తే దానికి డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? ఏది? సార్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఆర్క్ లెంగ్త్. అక్కడ ఇచ్చిన క్వశ్చన్ కనపడుతుందా? కనబడుతుంది సార్, అది గీసారు కదా. దానిలో డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎంత? తెలియట్లేదు సార్. డిస్ప్లేస్మెంట్ BA నా? డిస్ప్లేస్మెంట్ BA. వెరీ ఏం చేస్తున్నావు మరి? నీకు అంతకుముందు ఫార్ములా ఇస్తే ఫార్ములా గుర్తుండాలి కదా. చెప్పానా ఫార్ములాస్ ఎప్పటికప్పుడు రివిజన్ చేయమని? ఏది చెప్పారు సార్. అదేది? సన్నీ, దాన్ని ఆర్క్ లెంగ్త్ అంటాం. ఆర్క్ లెంగ్తే డిస్టెన్స్. ఆర్క్ లెంగ్త్ ఫార్ములా ఏంటి సన్నీ? సన్నీ ఉన్నావా? రాత్రి IPL చూసి నిద్రపోతున్నావా? నిద్రపోతున్నాడు ఎక్కడో. సరే, నెక్స్ట్ స్నేహ, నీకు తెలుసా డిస్టెన్స్? అన్నా సృజన ఓకే ఓకే. స్నేహ నీకు తెలుసా? డిస్టెన్స్ రవి? పోనీ
వేదిక్ నీకు లాజిక్ కన్నా గుర్తుందా? వేదిక్ లాజిక్ ఏంటి సార్? ఎక్స్ట్రీమ్ కేసు ఆ థీటాను 360 చేశాను అనుకో, అప్పుడు డిస్టెన్స్ ఎంత? r theta సార్. 360 చేస్తే 2r సార్. 2r 2r. అండ్ అది సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2r. theta by 360 into 2 pi. 2 pi. So distance is equal to distance is nothing but arc length. సో వీటిని బట్టి కొడతాం కాదు, వీటిని అర్థం చేసుకుంటే నాకేం గుర్తుండదు. ఈ ఆర్ థీటానో ఏదో చెప్పటం వల్ల గుర్తుంటుంది. నేనేం చేస్తాను, సింపుల్ గా నాకు ఈ థీటా ఎక్స్ట్రీమ్ కేసులో 360 అయినప్పుడు 2 pi r అవుతుంది. సో 1 డిగ్రీకి ఎంత? 2 pi r by 360. సో నువ్వు చెబుతున్న థీటా డిగ్రీస్కి ఎంత? ఇంటూ థీటా. ఇంతేనా సింపుల్ లాజిక్? 2 pi r by 360 into theta, or theta by 360 into 2 pi r. సో దీన్నే రేడియన్స్ లోకి మార్చుకుంటే r theta వస్తుంది. ప్రొవైడెడ్ theta షుడ్ బి ఇన్ రేడియన్స్. theta పైన r అంటే రేడియన్స్ లో రాయమని. theta ఇన్ రేడియన్స్. గుర్తుందా ఇప్పటికన్నా? వేదిక్. సో అందుకే వీక్లీ వన్స్ మనకి ఫార్ములాస్ అలా రివిజన్ చేసుకున్నా ఉంటే గుర్తుండే. ఓకే, ఆర్క్ లెంగ్త్ వచ్చింది. డిస్ప్లేస్మెంట్ ఎలా వస్తుంది మరి ఇక్కడ? డిస్ప్లేస్మెంట్ అంటే చూడండి, ఈ స్ట్రైట్ లైన్ అంతేనా? ఏ నుంచి బీకి వెళ్తే ఈ స్ట్రైట్ లైన్. సో అది ఎలా వస్తుంది? సో ఇక్కడ చూడండి, దీని నుంచి ఒక ప్రొజెక్షన్ గీస్తున్నా, రైట్ యాంగిల్ ప్రొజెక్షన్. యాంగిల్ బైసెక్టార్ కరెక్ట్ గా రైట్ యాంగిల్ లో కట్ చేస్తుంది దీన్ని. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయొచ్చు మీరు. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇటు పక్కన యాంగిల్, యాంగిల్ ని బైసెక్ట్ చేసా. ఇటు పక్కన θ/2, ఇటువైపు θ/2 అవుతుందా? θ రెండు హాఫ్లుగా కట్ అయింది. ఈ పాయింట్ సి అనుకుంటే ట్రయాంగిల్ OAC రైట్ యాంగిల్ ఏనా? ట్రయాంగిల్ OAC ఈజ్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అయితే సైనో కాసో అయింది. మనకు కావాల్సింది ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఇది ఒక ఎక్స్, ఇటు పక్కన ఎక్స్, సిమిలర్ ట్రయాంగిల్స్, కాంగ్రూయెంట్ ట్రయాంగిల్స్. సో మనకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్ 2x. నువ్వు ఆ ఎక్స్ కనుక్కుంటే రాయొచ్చు. సో sin θ/2 రాయాలా, cos θ/2 రాయాలా? ఇది రైట్ యాంగిల్ కాబట్టి దీనికి కదా రాయాలి మనం. సో sin θ/2 ఎంత అవుతుంది చెప్తారా? రెడీ? sin θ/2 ఏమొస్తుంది? sin θ/2 ఏమొస్తుంది? సన్నీ డిస్ప్లేస్మెంట్ సార్ అది. నేను అడుగుతుంది ఇక్కడ sin θ/2 ఏమవుతుంది అని. సైన్ డెఫినేషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ హైపోటెన్యూస్ సార్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏంటి θ/2 కి? θ/2 ఏబియా సార్? ఏబి ఆపోజిట్ సైడా? మొత్తం ఏబినా లేకపోతే ఏసీనా? ఈ సగమే కదా, నువ్వు θ/2నే కదా తీసుకోండి, థీటాని కాదుగా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సగానికేగా ఉంది, అప్పుడు ఏసీనే కదా. ఓకే. సో ఏసీ బై హైపోటెన్యూస్ 90 డిగ్రీస్ ఆపోజిట్ లో ఉంది ఓఏ. సో దట్ ఈస్ x/r. మరి నువ్వేం చేస్తున్నావు?
మీరు చేస్తున్న తప్పు అర్థమైందా? నేను క్వశ్చన్ ఇస్తే నువ్వు చేయాల్సింది వేదిక్ సార్ ప్రాబ్లమ్స్ చేయమనేది ఎందుకో తెలుసా? ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అంటే ఎలా చెయ్యాలి అనేది ప్రాక్టీస్ రావడానికి. నేను ఒక 4-5 యూనిట్లు ప్రాక్టీస్ చేశాను అనుకో, ఇక తర్వాత ప్రాబ్లమ్స్ పట్టుకుని ఎలాడ అవసరం. ఎందుకు? ప్రాబ్లం ఎలా వస్తుందో తెలుసు, దానికి సొల్యూషన్ ఎలా రాయాలో తెలుసు, ప్రొవైడెడ్ నాకు థియరీ మీద కమాండ్ ఉంటే. సో నువ్వు చేయాల్సింది ఎప్పుడైనా నేను ఇచ్చిన దానిలో ఫార్ములాస్ బట్టి కొట్టద్దు, నువ్వు లాజికల్ గా తిరిగి దాన్ని డెరివేషన్ నువ్వు రాయి. ఇది డెరివేషన్ ఏనా నేను చేసింది ఇప్పుడు? సో డెరివేషన్ చేస్తే నేను ఏమైనా గుర్తు పెట్టుకున్నానా? నాకు తెలిసిన బేసిక్స్ నుంచి డెరైవ్ చేశా, అంతేనా? అంతే సార్. సో దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు నీకు లాజిక్ గుర్తుంటుంది. ఓకే సార్. సో నేను చెప్పిన ఫార్ములా గుర్తుండాలనుకో, ఫార్ములాస్ అన్ని బట్టి గుర్తుకుంటే వెళ్ళాలి ఛానళ్ళు. అదే 40 యూనిట్లు అయ్యేదలికి అయ్యో ఒక 1000 ఫార్ములాస్ అవుతాయి, అప్పుడు గుర్తుండవు కదా, అంతేనా? అవును సార్. సో మరి వీటిని గుర్తు పెట్టుకోవడం ఎలా? కొన్ని నాకు గుర్తుంటాయా? నేను ఇవాళ చదివాను అనుకో, 4 రోజులు చదివాను అనుకో, 5 రోజులు, ఓకే, ఈ 5 రోజులు గుర్తుంటాయి, ఓ నెల గుర్తుంటాయి, నెల తర్వాత మళ్ళీ మర్చిపోతాగా. అప్పుడు మీకు చెప్పే ప్రతిరోజు మళ్ళీ మళ్ళీ చదువుతా ఉండాలి పుస్తకం నేను. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఫార్ములాతో పాటు డెరివేషన్ పార్ట్ నేను ఎక్కువ సార్లు చూస్తాను. డెరివేషన్ ఉన్న కామన్ సెన్స్ అంటాను కదా, ఇప్పుడు నేను నన్ను అడిగాను ఇది కామన్ సెన్సేగా అంట, కానీ నీకు ఇది ఫస్ట్ టైం చూస్తున్నావు, సో బ్రెయిన్ అంత త్వరగా క్యాచ్ చేయదుగా, అంతేనా? అంతే సార్. ఇప్పుడు రోజు మనం వెళ్ళే దారిలో వెళ్తా చాలా స్పీడ్గా పోతాం. అదే కొత్తగా నువ్వు మీ ఇంటికి ఇన్వైట్ చేసావునని ఏదో అడ్రస్ పంపించావు, నేను స్పీడ్గా వచ్చేయగలనా? రాను కదా, నెమ్మదిగా ఎత్తుక్కుంటా ఆ GPS లో చూపించింది ఇదేనా దారి, లేకపోతే పొరపాటున ఈ దారిలో వెళ్ళిపోయి పక్క గొంతులోకి వెళ్ళిపోయావా, అంతేనా? సో నువ్వు ఫస్ట్ చేసేటప్పుడు ఎత్తుక్కుంటా వెళ్ళావు. అది ఫెమిలియారిటీ పెరగాలంటే ఏం చేయాలి? ఆ డెరివేషన్ పార్ట్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఫిజిక్స్ లో క్వశ్చన్స్ బాగా చేయటం అంటే 100 ప్రాబ్లమ్స్ చేయించాం, 1000 ప్రాబ్లమ్స్ చేసాం, 10,000 ప్రాబ్లమ్స్ చేసాం కాదు. వాడి తలకాయ వాడికి వస్తే చెప్పే విధానం ఏంటంటే డెరివేషన్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఫిజిక్స్ నువ్వు ఎంసెట్ మెయిన్స్ రాద్దాం అనుకుంటున్నావు, సో ఫార్ములాస్ చదవాలి, ప్రాబ్లమ్స్ కాస్త ప్రాక్టీస్ చేయాలి. అడ్వాన్స్డ్ రాద్దాం అనుకుంటున్నావు, అడ్వాన్స్డ్ రాసేటప్పుడు రిజల్ట్ గుర్తుపెట్టుకో, దాంతోపాటు డెరివేషన్ పార్ట్ కావాలి, డెరివేషన్ లో చేంజెస్ చేస్తారు వాడు. ఓకే. ఏ డెరివేషన్ ఇవ్వాలి? వాడికి బుర్ర ఉంటుంది, టెక్స్ట్ బుక్ లో ఏ బేసిక్స్ ఉన్నాయో ఆ బేసిక్స్ మీద డెరివేషన్ ఇస్తాడు, అంతేగాని అక్కడెక్కడో ఇంజనీరింగ్ మెటీరియల్ లోది తలా తోకా లేనివాడు ప్రతి ఒక్కడు మెటీరియల్ ప్రిపేర్ చేస్తే అవన్నీ తీసుకొచ్చి మనకు డంప్ చేస్తూ ఉంటాడు. మనం ఇంటర్ చేసేటప్పటికే 4-5 ఇంజనీరింగ్ కోర్సులకు సరిపడా మెటీరియల్ చదివిస్తాడు మన చేత. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 2r sin θ/2. ఇది గుర్తుండాలి, డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్. మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్తున్నాను, అవి మీరు మీకు గుర్తుండే వరకు రోజు రివిజన్ చేస్తూ ఉండు, నోటుకు వచ్చేయాలి. ఈ డెరివేషన్ పార్ట్ గుర్తుంటే కూడా వెళ్ళండి. సో డిస్టెన్స్ ఎంత? r θ ఇన్ రేడియన్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత? 2r sin θ/2. ఫైన్. సో ఈ రెండు గుర్తుంటే కర్వ్డ్ పాత్ లో ఏదైనా రాయొచ్చు. స్నేహ ఓకేనా? ఇది చెప్పారా మీకు? సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని ప్రాక్టీస్ చేస్తాం, అంటే ఈ r θ 2r sin θ/2 ఉన్నప్పుడు θ డిఫరెంట్ వాల్యూస్ కి ఒకసారి చూద్దాం. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే θ 60 degrees, 90 degrees, 120, 180, 240, 270, 300.
360. ఈ అన్ని యాంగిల్స్ కి డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అయితే ఫార్ములా ఏంటి, ఆర్ theta in radians. పైన ఆరు పవర్ కాదు, 2r sin theta by 2. ఈ ఎంత వస్తాయి ఈ టేబుల్ ఫిల్ చేయండి. అందుకే అందరికీ థీటాని కన్వర్షన్ చేయడం వచ్చా పైల్లోకి. అందుకే ఇక్కడ థీటా ఇన్ రేడియన్స్ అని రాశాను. మీనింగ్ ఏంటంటే పై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 180 degrees అంటే పై. సో 60 అన్నాం అనుకో, 180ని 3 ముక్కలు చేయాలి. సో పై బై 3. 90 అంటే 180ని 2 ముక్కలు చేయాలి, పై బై 2. 270 అంటే 90 పై బై 2 కాబట్టి 270 అంటే 3 times 3 పై బై 2. ఓకేనా? కన్వర్షన్ ఐడియా ఉంది అందరికి? డిగ్రీస్ టు రేడియన్స్. సో ఇప్పుడు ఇది ఫిల్ చేయండి. సో దీన్ని 90 degrees అంటే క్వార్టర్ సర్కిల్, 1/4 ఆఫ్ ఏ సర్కిల్. ఈ హాఫ్ సర్కిల్, హాఫ్ ఆర్ సెమీ సర్కిల్. ఇది 3/4 ఆఫ్ ఏ సర్కిల్. సో ఈ డిస్టెన్స్ లెంత్ వచ్చి డిస్ప్లేస్మెంట్. ఇది ప్రాక్టీస్. జస్ట్ మనకి ఆ ఫార్ములా గుర్తుంటే వాడి ఇంట్లో ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, దాన్ని జస్ట్ మనం డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకేనా? సుజనా జాయిన్ అయ్యావా? ఓకేనా? ఇది నిన్న వేరే డెరివేషన్ చెప్పింది. సో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ చూడు సారీ, డిఫరెంట్ కేసెస్ లో యాంగిల్స్ కి పర్దు. సో థీటాని పైల్లో రాయాలి. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది, డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది. సార్ ఒకసారి ఒకటి చేసి చూపిస్తారు. థీటా 60 degrees అంటే థీటా పైలో ఎంత, 180 అయితే పై కదా. సో 60 అయితే ఎంత, బై 3. పై బై 3. సో థీటా పై బై 3 ఆర్, అంతేనా? అంటే పై బై 3 ఆర్. డిస్ప్లేస్మెంట్ ఎంత, 2r sin theta by 2. థీటా 60 by 2 ఎంత, 30. సో 2r into sin 30 వాల్యూ ఎంత, 1/2. 1/2 అంతే. దాన్ని సబ్స్టిట్యూట్ చేయటమే, మీకు తెలిసినవి అన్ని. ఆర్ సరే 60 degrees ఉంటే డిస్ప్లేస్మెంట్ ఆర్ వస్తుంది, డిస్టెన్స్ పై బై 3r. వాడు రేడియస్ ఇస్తే రాస్తాం. రేడియస్ 7 అని ఇచ్చాడు అనుకో, 22/7 రాస్తాం, 22 meters వస్తుంది. ఇక్కడేమో 7 meters వస్తుంది. సో సన్నీ రాస్తున్నారా? వేదిక్ ఓకే, ఫిల్ చేయి. రవి వస్తున్నాయా? సో ఇది రాసేస్తే 11th to 15th క్వశ్చన్స్ చేయండి. అయిపోయినా అయిపోతాయి. మిగతా వాళ్ళు చేసే లోపు మీరు 11th to 15th ప్రాబ్లమ్స్. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్.
సార్ 120 ఎలా రాయాలి సార్ డిస్ప్లేస్మెంట్ లో డిస్టెన్స్ లో 2 pi by 3. 60 pi by 3 అయితే 120 2 times of 60 కదా 2 pi by 3. అదే 90 అయితే సగం pi by 2. 120 అయితే 60 pi by 3 కాబట్టి 2 pi by 3. 180 pi. 240 అయితే 4 times of 60. సో 4 pi by 3. 270 అయితే 3 pi by 2. 300 అయితే pi by 3 అంటే 60. 5 60s 5 pi by 3. 360 అంటే 2 pi. స్నేహ వస్తున్నాయా? సృజన? Yes, sir. ఓకే. విష్ణు? సార్ 270 360 రావచ్చు సార్. ఏంటది? అదైనా రాయొచ్చు, అది రాసినా అదే వస్తుంది. నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేసేది ఎందుకంటే ఇందులో రాయటం రావాలి. తీటాని పైల్లోకి మార్చడం ఎలాగో చూడు. 180 degrees పై. సో అది ఎంత ఫ్రాక్షన్ వస్తుంది, ఎంత మల్టిపుల్ వస్తుంది. ఓకేనా? కంప్లీట్ అయితే 11 to 15 చేయండి. Particle is height 40 meters as shown in figure. Determine the instant in the particle direction of motion makes an angle 45 with the ball. So vertically projected body luggage. So the formula ఏంటి? Particles direction of motion అంటే velocity నేగా. So tan alpha is equal to v by vx. v by vx. v by formula ఏంటి? u sin theta minus gt by theta 30. ఆల్ఫా 45. ఆల్ఫా పైన రాదు, కింద వస్తుంది. కింద వస్తుంది ఒక మైనస్ రాయాలి. పైనుంచి వెళ్ళేటప్పుడు 30 నుంచి అది 0కి వెళ్తుంది, మళ్ళీ 30కి వస్తుంది. ఇంకా కిందకి వచ్చినప్పుడు 45 అవుతుంది. కాబట్టి ట్యాన్ మైనస్ ఆల్ఫా రాయాలి. అదొక జాగ్రత్త. సో ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా మైనస్ జీటీ బై యూ కాస్ థీటా. ట్యాన్ ఆల్ఫా మైనస్ 1 వస్తుంది. సార్
నాకు 240 డిస్ప్లేస్మెంట్ కావాలి. 240కి ఏం రాస్తావు డిస్ప్లేస్మెంట్? సగం ఎంత 240లో? 2 hours 3 hours, sir. 2 hours sin 120 వస్తుంది సార్. సైన్ దాని ఇంకా ఎన్ని వాల్యూ ఎంత? సైన్ 120 వాల్యూ ఎంత? తెలుసు సార్. నెక్స్ట్ ఓకే, ఇది అయిపోయింది. ప్రొజెక్టైల్స్ అయిపోయిందా? రిలేటివ్ వెలాసిటీ అద్దు. సార్ మొన్న మల్టిపుల్ యాంగిల్స్ చెప్పాను, లేవా ఆ రోజు? అనుకుంటా సార్. నేను 90 వరకే చదివా. 90 వరకే చదివా సార్. నిన్నేగా చెప్పింది, నిన్న లేవా నువ్వు? నేను నిన్న 8 o'clock లీవ్ అయిపోయా. నిన్న కాదు, మొన్న చెప్పింది. వేదిక ఎప్పుడు చెప్పాను? నిన్న మొన్న. ఏంటి సార్? మొన్న సార్. సైన్ ఎనీ యాంగిల్, సైన్ వాల్యూ ఫర్ ఎనీ వాల్యూ అది చెప్పారు కదా సార్, sin 90 ప్లస్ మైనస్ sin 180 మైనస్ ప్లస్ అయ్యి కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఓ అయ్యా సార్, ఓకే ఓకే అండర్స్టాండ్. స్నేహ, నీకు ఐడియా ఉందా సైన్ వాల్యూస్? ఓకే. సార్. విష్ణు సార్. ఏంటది? కంప్లీటెడ్ అంట సార్. ఓకే, 11 to 15 చేయి. ఓకే సార్. సార్ సన్నీ సార్ ఈ 10th సమ్ ఉంది కదా సార్, కైనమాటిక్స్ లెవెల్ 2 లో అయిపోయినాయి అవన్నీ. ఆ ఫస్ట్ 9 సమ్స్ అయిపోయాయి సార్, 10th చేస్తున్నాను. అడిగింది టేబుల్ అయిపోయిందా అని. ఏది నువ్వు వీడియో ఆన్ చేసి పెట్టి రోజు? అసలు నా డౌట్ నువ్వు నిద్రపోతున్నావని. ఐపీఎల్ చూసి. సార్ లేదు సార్. ఏదో ఆన్ చేయి, నువ్వు వీడియో ఆన్ చేయి, నేను చెప్తా. వీడియో ఆన్ చేసి పెట్టి రోజు నాకు. సన్నీ సార్ వీడియో ఆన్ చెయ్యి. ఓకే. ఇప్పుడు దాకా నిద్రపోయావు కదా మధ్యలో? లేదు సార్. మరి నేను ఇందాక పిలిచినప్పుడు పలకలేదు. నిద్రపోయావు కదా సార్. అంటే మీ ఫ్రెండ్స్ అడుగు, నిజమో కాదు. నువ్వు ఆఫ్ చేయొద్దు, ఆన్ చేసే ఉంచు. నాకు తెలుసు నువ్వు రాత్రిపూట 12 దాకా చూసి పొద్దున్నే లేవాలి. లేదు సార్, 10:30కి పడుకుంటున్నా సార్ రోజు. అంత ఫాస్ట్ గానా? అవును సార్. నువ్వు రేపటి నుంచి 9:30కే పడుకో, 9 కల్లా. సార్ కష్టం సార్, నాకు నిద్ర కూడా రాదు సార్, ట్రై చేస్తున్నా. ఏం పర్లా, 4 రోజులు, ఒక 5-6 రోజులు అలాగే పడుకుంటే అదే వచ్చేస్తుంది. సార్ ఏంటి సార్, 4 రోజుల నుంచి 2 నెలల నుంచి 6ంటికి లేస్తా, ఇంకా అలవాటు అవ్వట్లేదు. అలవాటు చేసుకో, ఏం కాదు. ఇప్పుడు పొద్దున్నే లేవట్లా, అలాగే నిద్రపోవటం కూడా ముందు నిద్రపో. కంప్లీట్ చేసావు ఇంతకీ ఈ టేబుల్? సార్ లేదు సార్, తర్వాత కంప్లీట్ చేస్తా సార్. తర్వాత కాదు, ఇప్పుడు చెయ్యి. వాళ్ళందరూ చేస్తున్నారు, వాళ్ళు ఏం తర్వాత కంప్లీట్ చేస్తామని చెప్పాలి. నువ్వు కూడా ఇవన్నీ చేసి ఆ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పు. సో ఇదంతా థియరీ పార్ట్ లో రాసుకుంటారు సార్. అయిపోయింది సార్. ఇవన్నీ ప్రాబ్లమ్స్. అన్ని టేబుల్ అంతా అయిపోయిందా? సార్. పార్ట్ 2 నెక్స్ట్ 11 to 15 చేసి మీరు క్వశ్చన్ అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీనికి సంబంధించిన థియరీ అంతా అయిపోయింది. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ 26 ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఈ టేబుల్ కంప్లీట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండండి. నేను మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఏమైనా డౌట్లు ఉన్నాయి చూడొచ్చు.
మిగతా అయిపోయినాయిగా. సార్ సన్నీ జాయింట్ 7 ఆ టైం కి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి చెప్తున్నారు కదా సార్, అది మాకు కాదు కదా సార్. ఏంటది? అదే సార్ 6 to 7 వాళ్ళకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని చెప్తున్నారు కదా సార్, అది మాకు కాదు కదా అంటున్నారు సార్. మీకు కాదు. ప్రొజెక్టైల్ అని ఇంకేం పోయినా అసలు మీకు లేదు. మీకు ఇచ్చేది అది ఉండే. సో రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి? సో ఒక సెకండ్ తర్వాత ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది? ఏ నుంచి బి చూసాము. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ బినే ఉంటుంది. ఏ రెస్ట్ లో ఉన్నాడు. అదే కనుక ఏ కూడా వెనక్కి వెళ్తున్నాడు అనుకోండి. సెకండ్ తర్వాత ఎంత ఉంటుంది? ఏమవుతుంది? సెకండ్ తర్వాత 10 meters పోయి 10 meters 20 meters వచ్చింది అంటే ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ బి ప్లస్ వెలాసిటీ ఆఫ్ మాగ్నిట్యూడ్స్ నుండి యాడ్ అవుతుంది. అప్పుడే 20. అదే కనుక ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో ఉన్నారు. ఒక సెకండ్ తర్వాత వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సో ఏ నుంచి బి చూస్తే డిస్టెన్స్ ఎంత ఉంటుంది? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు జీరో. ఇది ఎలా వస్తుంది? అంటే ఓవరాల్ గా నువ్వేం చేస్తున్నావు? ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. రిలేటివ్ వెలాసిటీ అంటే సబ్ట్రాక్షన్. అంతే కదా, సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది, రైట్ యాంగిల్ ఉంటే ఇంకా యాంగిల్. సో ఇది వెక్టర్స్. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే ఏ నుంచి బి చూస్తే ఎలా ఉన్నాడంటే వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు? రిజల్టెంట్ కావాలంటే రూట్ ఆఫ్ యాంగిల్ ఇచ్చాడనుకో VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ మైనస్ 2VA VB cos. ఇది రిలేటివ్. సార్ ఇప్పుడు ఎవరు రాయాలి సార్? విష్ణు ఇప్పుడు ఏ ప్రాక్టీస్ చేయాలి సార్? ఇప్పుడు నీకు ఇక్కడ ఈ అయిపోయినాయి. అయిపోతే కైనమెటిక్స్ లో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ 11 to 25 26 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసి దానికి సంబంధించి థియరీ అంతా అయిపోయింది. సో ప్రాబ్లమ్స్ అన్ని చెయ్యి. మళ్ళీ నేను ఒకసారి ఇప్పుడు వాళ్ళు కూడా కాస్త ట్రై చేసినాక అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ప్రాబ్లమ్స్ మీరు చేయడానికి ట్రై చేయాలి. మీరు ఫస్ట్ యూనిట్ అయ్యే నాటికి నాకేం కావాలంటే ఫార్ములాస్ అన్ని ఒక చోట రాస్తారు. ఈ ఫార్ములాస్, ఈ టెక్నిక్స్ అన్ని నోటికి రావాలి. మీరు చెప్పగలగాలి ఎదురు వాళ్ళకి. అప్పుడు మీరు ఆ క్వశ్చన్స్ ని నిమిషానికి ఒక క్వశ్చన్ స్పీడ్ లో చేయగలుగుతారు. అర్థమైందా? ఆల్రెడీ చేస్తాను సార్, దాంట్లో కొన్ని రాలేదు సార్. మళ్ళీ అందుకే ట్రై చేయి. ఇప్పుడు ఆ రాని క్వశ్చన్ ట్రై చేయి. ఈ కాన్సెప్ట్ వచ్చిన ఓకే సార్. ఇప్పుడు వస్తుందో లేదో చూడు. సో ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు? ఇంటికి ముందు రిలేటివ్ వెలాసిటీ రాసేటప్పుడు వెక్టర్స్ లో రాసాను. ఇది వెలాసిటీ ఆఫ్ బి, ఇది వెలాసిటీ. సో వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఏ రాయాలంటే మైనస్ VA రాయాలి కదా, డైరెక్షన్ ఆపోజిట్ చేయాలి. ఈ రెండింటికి రిజల్ట్ ఎంత అవుతుంది? ఇటు వస్తుంది సార్. దీంట్లో రాయగలరు. చెప్పు సార్. కైనమాటిక్స్ లో ఆల్మోస్ట్ 90 సమ్స్ ఉన్నాయి కదా సార్ చేయడానికి.
కైనమాటిక్ లో ఆల్మోస్ట్ 90 సమ్స్ ఉన్నాయి కదా సార్ చేయడానికి. అవును, నేను చెప్పిన డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కంప్లీట్ చేయమని. 25 ఉంటాయి అక్కడ, 26. ఓకే సార్. ఓకేనా? సో ఒకసారి తీసుకున్నా గ్రాఫ్స్. ఇప్పుడు ఏమో అది చూద్దాం, కంగారు పడ ముందు ఇది చూడు. సో రిలేటివ్ వెలాసిటీ దానిలో చూస్తే దీని మీద ఒక 20 క్వశ్చన్లు ఉంటాయి కంప్లీట్. తర్వాత అప్లికేషన్స్. అయిపోయిందా ఈ టేబుల్ అందరిది? స్నేహ ఓకేనా? స్నేహ, విష్ణు ఓకే, నీది అయిపోయిందని చెప్పావు. పార్దు కంప్లీటెడ్. కీర్తన మోషన్ అండర్ గ్రావిటీ చేస్తున్నావా? రవి? ఎస్ సార్. రవి రవి కంప్లీట్ అయిందా? సృజన? సో అయిపోయింది. ఒకసారి చూడండి, ఇది రాసినాక మనం ఏం ఆలోచించాలనేది మనకి ఎవరు చెప్పలేదు అనుకో, మనం కూడా ఆలోచించం. ఎగ్జామ్ లో ఏం లేదు, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ లో ఏమీ చెయ్యవు. నువ్వు చేయాల్సిందల్లా ఎగ్జామ్ లో చేయాల్సిందంతా నువ్వు ముందుగా ప్రీ డిటర్మైండ్, దాన్ని థింకింగ్ ఎలా ఉండాలనేది ముందే ఆలోచిస్తే మనం ఎగ్జామ్ లో కూడా దాన్ని రాయగలుగుతాం. ఎగ్జామ్ లో మనకి కొత్తగా నువ్వు ఆ 1 గంటలో 2 గంటల్లో ఏమన్నా అద్భుతాలు సృష్టిస్తావా అని అడగడాడు. సంవత్సరం అయింది కరోనాకి మెడిసినే కనిపెట్టలా, అంతేనా? ఉన్నాయన్నీ ట్రైల్ అండ్ ఎర్రర్ వేస్తున్నారు. సో అన్నీ వేసినాక నీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నీకు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు దాన్ని వాడాలి. ఇది కూడా అంతే, మనం నేర్చుకున్న నాలెడ్జ్ అంతా ఒక ఆర్డర్లో సింక్రనైజ్ చేసి అక్కడ చెయ్యాలి. సో మనం ఈ రాయటం చూద్దాం ఫస్ట్. ఇవన్నీ ఆల్మోస్ట్ అందరూ రాసుంటారు. సో ఇది ఎంత వచ్చింది? π/2r. దిస్ ఇస్ 2π/3r πr. 60 π/3 కాబట్టి 240 అంటే 460s. సో 4π/3r. π/2 అంటే 90. సో 270 అంటే 3π/2r. 60 300 అంటే 5. సో 5π/3r. 360 అంటే 2πr. సో సెమీ సర్కిల్ కి అయితే, ఫుల్ సర్కిల్ 2πr అయితే, హాఫ్ సర్కిల్ కి ఆటోమేటిక్ గా దీనిలో సగం πr, 90కి దీనిలో సగం π/2r. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ ఏమి నీకు డిస్టెన్స్ అనేది యాంగిల్ ఎంత పెరిగితే డిస్టెన్స్ కూడా అంత పెరుగుతుంది, అంతేగా? నువ్వు తిరిగే డిస్టెన్స్ పెరుగుతుంది. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందో చూద్దాం. సో 90కి ఎంత అవుతుంది? 2r sin, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సైన్ తీటా కనుక్కుని ఆఫ్ చేయకూడదు. తీటాని సగం చేసి సైన్ ఆఫ్ ద యాంగిల్ కనుక్కోవాలి. సో 19 సగం చేస్తే 45, sin 45. సో 2r ఇంటూ sin 45 ఎంత? 1/2. సో 1/√2. సో దిస్ ఈజ్ √2r. 120కి 2r sin 60. So 2r, what is sin 60? √3/2. √3/2. So it is √3r. 180కి 2r sin 90. So sin 90 is 1. This is 2r. అంతేగా? నీకు సెమీ సర్కిల్ ఉంటే కరెక్ట్గా నువ్వేం చేస్తావు? ఇలా వెళ్తావు. కానీ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ ఏమవుతుంది? a to b అంటే డయామీటరు. సో a to b డయామీటర్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ 2r అవుతుంది. 240కి 2r sin 240లో సగం 120. సో 2r sin 120 వాల్యూ ఎంత? sin 180 మైనస్ theta, 180 మైనస్ 60. సో సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్,
రెండు యాంగిల్ మారదు. సో sin 60 వాల్యూ ఎంత √3/2. సో √3r. సో 2r sin 135. 270లో సగం 135. అంటే ఎంత అవుతుంది? sin 180 minus 45. So that is 1/√2. So again this is √2r. 2r sin 150. 150 అంటే sin 180 minus theta. Sin 30. 2r into 1/2. So this is equal to r. Next 2r sin 180. Sin 180 is 0. So 0. సో నాకు ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. మీ అబ్జర్వేషన్ ఏంటో చెప్తారా కొంచెం? ఈ డిస్ప్లేస్మెంట్ లో మీ అబ్జర్వేషన్ చెప్పండి ఎవరన్నా. ఎప్పుడన్నా ఈక్వల్ అవుతుంది డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అనుకో ప్రపోర్షనల్ గా పెరుగుతుంది. 60కి π/3r వెళ్తే 120 అంటే ఆబ్వియస్ గా యాంగిల్ డబుల్ అయింది, నేను వెళ్ళే డిస్టెన్స్ డబుల్ అయింది. సో 2π/3r అయింది. 120 నుంచి 240కి వెళ్తే మళ్ళీ డబుల్ అయింది, 4π/3r అయింది. 60 120 240. అలాగే 150 చూసుకుంటే దానికి 300 కూడా డబుల్ అవుతుంది. చేశారు ఏంటి సార్? డిస్ప్లేస్మెంట్ లో ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ డేటా ఉంది. ఈ డేటా నేను ఇక్కడ రాయాల్సిన పని ఏముంది? ఈ ఫార్ములాలో రాసి మీరే చేస్తారుగా. ఈ డేటాని ఎందుకు ప్రజెంట్ చేశానంటే ఇక్కడ కొన్ని అబ్జర్వేషన్స్ అబ్జర్వ్ చేసి అది ఎందుకు జరుగుతుంది, దానికి లాజిక్ ఏంటి అని తెలుసుకుంటే మనకి లాజిక్ తో ఎక్కువ గుర్తుంటుంది. నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇక్కడ √3 √2 √3r √2r r 0 వచ్చింది, అంటే 180 తర్వాత నుంచి. మళ్ళీ 180 పైన √3r √2r r 0 అలా వెళ్తుంది. అంటే 0 to 180 మన డిస్ప్లేస్మెంట్ పెరుగుతూ వచ్చింది, 180 to 360 తగ్గింది. ఇంకా ఏమన్నా అబ్జర్వేషన్ ఉందా? ఎప్పుడు r√2r √3r అవుతున్నాయి ఇలా అయినప్పుడు ఆ రెండు యాంగిల్స్ మధ్య ఏమన్నా రిలేషన్ ఉందేమో చూడండి. సమ్ కానీ డిఫరెన్స్ కానీ సేమ్ ఉండటం కానీ, లేదంటే సమ్ ఎప్పుడు ఒకటే అవ్వటం కానీ, రెండింటిని కలిపితే అలాంటిది ఏమన్నా జరుగుతుందా? సార్ 14th క్వశ్చన్ టైప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అట్లాంటివే సార్ అన్ని రావట్లేదు. ఏంటది? 14th క్వశ్చన్ టైప్ సార్. ఓకే చేస్తా, కంగారు పడమాక, వరుసగా చెప్తా వస్తా కదా. ఈ లోపు నువ్వు ఏంటంటే నీకు వచ్చినవి చేస్తూ ఉండు, ఫార్ములాస్ రివిజన్ చేస్తూ ఉండు. అట్లా టైప్ 7 ఉంటాయి సార్, అవి అన్ని రాలేదు. డిస్కషన్ లో పార్టిసిపేట్ చెయ్యి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు రాసావు, నువ్వు రాసేదైతే నేను చెప్పవసరం, వీడియోల్లో కూడా చాలా వాటిల్లో చెప్తారు. డేటా పుస్తకం చూసి కొంచెం రాయటం అలవాటు అయితే నీకు అలవాటు అవుతుంది. సో ఆ పుస్తకంలో చెప్పని దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. అర్థమైందా? నీకు నాకు మెమరీ పవర్ నాకన్నా నీకే ఎక్కువ ఉంటుంది, నాకు గుర్తుండవు చాలా చదివినాక. సో గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది నేను చెప్పను. కాకపోతే నాకు ఎలా గుర్తుండే అంటే నీకన్నా చాలా తక్కువ డేటా గుర్తుపెట్టుకుంటా. ఆ టేబుల్సే 20 దాకా రావు, ఆ 10 టేబుల్స్ దాకా రావు. కానీ నేను ఆన్సర్ చేస్తా ఎలా అంటే లాజిక్తో. సో లాజిక్ ఎలా వాడాలో చూడు ఒకసారి. సో ఇప్పుడు అబ్జర్వేషన్ ఏమన్నా చెప్తారా? 60కి 300కి 6 ఉంది అంతేనా? అలాగే అంటే 360 అయింది. √2r ఎప్పుడు వచ్చింది? 90కి 270కి అంతేనా? సో అగైన్ 360 వచ్చింది, 120కి 240కి. సో రెండు కలిపితే 360 అగైన్ 180 దానికి తిరిగి మళ్ళీ 180 కలపాలి కాబట్టి ఆ 2r గానే ఉంది. సో ఈ 360 సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 360. దాన్ని ఏమంటాం? సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 90 అయితే కాంప్లిమెంట్. So if angle A plus angle B is equal to 90 degrees, it is called complementary angles. 180 అయితే
సప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ. అదే కనుక a plus b is equal to 180 supplementary. అదే a plus b is equal to 360. ఇట్లా ఏమంటారు? సన్నీ నిన్నే చెప్పినట్టు నువ్వేనా? రిఫ్లెక్స్ యాంగిల్ సార్. రిఫ్లెక్స్ యాంగిల్స్. సో నువ్వు ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటి? రిఫ్లెక్స్ యాంగిల్స్ కి డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉంటుంది. ఎందుకో చెప్తారా ఎవరన్నా? డిస్ప్లేస్మెంట్ ఫుల్ సర్కిల్ వస్తుంది. ఫుల్ సర్కిల్ వస్తుంది. సో చూడండి ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. మనం చెప్పేటప్పుడు చాలా కాంప్లికేటెడ్ గా కనపడిందల్లా ఇక్కడ చూడండి. సో నాకు నేను ఏ దగ్గర ఉన్నాను, బి దగ్గరికి వెళ్తున్నాను. సో ఏ టు బి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఇక్కడ సర్క్యులర్ పాత్ లో? ఒకటి యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళొచ్చు, క్లాక్ వైజ్ వెళ్ళొచ్చు. సో నువ్వు యాంటీ క్లాక్ వైజ్ డేటా వెళ్తే క్లాక్ వైజ్, సో క్లాక్ వైజ్ ఎంత వెళ్తావు? 270 సార్. మైనస్ థీటా వెళ్తావు, అంతేనా? అంతే సార్. యాంటీ క్లాక్ థీటా వెళ్ళినా క్లాక్ వైజ్ 360 అంటే నీకు రిఫ్లెక్స్ యాంగిల్స్ వస్తుంది. సో ఈ రెండింటికి ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమేనా? సో నేను ఈ పాత్రలో వెళ్ళినా ఈ పాత్రలో వెళ్ళినా ఇనిషియల్ ఫైనల్ సేమ్ కాబట్టి నా డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉండాలా? కరెక్టేనా? ఇటు వెళ్ళినా కానీ డిస్ప్లేస్మెంట్ ఏ టు బి స్ట్రైట్ లైన్ ఇదే, ఇటు వెళ్ళినా అదే. సో దాన్నేనా చూపిస్తుంది అక్కడ? ఇక్కడ అదేనా చూపిస్తుంది? 60కి 300కి, 90కి 270కి, 120కి 240కి. సో నేను వెళ్ళే డిస్ప్లేస్మెంట్ సేమ్. కారణం ఏంటంటే క్లాక్ వైజ్ వెళ్తే థీటా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్ అదే దారిలో వెళ్ళినప్పుడు పాత్రలో కర్వ్డ్ పాత్రలో 360 మైనస్ థీటా రిఫ్లెక్స్ యాంగిల్ వెళ్తాము. కాబట్టి రెండింటికి ఇనిషియల్ ఫైనల్ పాయింట్ సేమ్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ సేమ్. ఓకేనా? సో రాసుకోండి. అయిపోయినాక 11th ప్రాబ్లం నుంచి చేసుకుంటా వెళ్ళండి. సార్ నాకు 10th ప్రాబ్లం డిస్ప్లేస్మెంట్ రావట్లేదు సార్. 10th ప్రాబ్లం ఏంటి ఇంతకి? క్వశ్చన్ చదువు. చదువుకోండి సార్. నిన్న ఏం చేసావు? నిన్న వెళ్ళిపోయావేంటి క్లాస్ మధ్యలో? లేదు సార్. మరి 10th ప్రాబ్లం నిన్న అయిపోయిందిగా. అంటే 8:30కి వెళ్ళిపోయా సార్ నిన్న. ఎందుకు? అంటే నాకు వేరే ట్యూషన్ ఉంది సార్ 9కి. ఏం ట్యూషన్? మ్యాథ్సా? అవును సార్. మ్యాథ్స్ ఎందుకు? నువ్వు ఎక్కడే చదువు సరిపోతుంది. మ్యాథ్స్ నేను ఇస్తున్నాగా, రెగ్యులర్ మ్యాథ్స్ అది. అవును సార్ 9th క్లాస్. 9th క్లాస్ మ్యాథ్స్ నీకు ఎలాగో కవర్ అయిపోతుంది, ఫైనల్ ఎగ్జామ్ రాయడానికే కదా. అలా కాదు సార్, మామూలుగా సార్. అంటే స్కూల్లో చెప్పట్లేదు సార్ మ్యాథ్స్. అదే చెప్పేది, నేను చెప్పే దానిలో నీకు 9th క్లాస్ మ్యాథ్స్ కూడా కవర్ అవుతుంది. నీకు చెయ్యి బాగా. నువ్వు 1కి 10 సార్లకి వెళ్ళకుండా ఒక సాట చెప్పి చేస్తూ ఉండు. Sir, question: a girl travels 2 meters due east, 8 meters due south, 4 meters due east, and finally 12 meters due north. Find the displacement and distance covered by the girl. అయితే వెళ్ళరా అవి వచ్చేస్తుందా? అయితే రాసావా? ఏమేమి రాసావు చెప్పు.
లేదు సార్ రాస్తా. రైట్. మిగతా వాళ్ళు కంప్లీట్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ టేబుల్ అందరికీ వచ్చిందా కరెక్ట్ గా? ఒకసారి వెరిఫై చేసుకోండి. వస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ చేయండి. 11 నుంచి చేస్తూ వెళ్ళండి. 11 to 15 ఒకసారి ఎక్స్ప్లెయిన్. మీరు పంపించలేదా? పంపించలేదు సార్. 14 నుండి 18 వరకు అన్ని ఒకే టైప్ సార్, ఏవి రాలా సార్ అవి? 14th క్వశ్చన్ నుండి 18th క్వశ్చన్ వరకు సార్ ఒక్కటి కూడా రాలా సార్, అన్ని ఒకే టైప్ సార్ అవి. సార్ ఒకసారి నిన్నటిది పంపిస్తారా సార్? రికార్డ్ చేసింది పంపిస్తాను. నిన్న నోట్స్ పంపిస్తా చూడు. సార్ నేను యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ లో సారీ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీలో నేను యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ అప్ చేశాను సార్. ఇంకోటి ఒక వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ మిగిలింది సార్. అది ఎలా చేయాలో అర్థం కాదు. వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ గ్రాఫా? ఎస్ సార్. డిస్ప్లేస్మెంట్ అంటే నువ్వు పైకి వెళ్ళిన కొనికి డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది, కిందకు వచ్చేటప్పుడు మళ్ళీ తగ్గుతుంది. సో వెలాసిటీ పైకి వెళ్ళేటప్పుడు పాజిటివ్ ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు నెగిటివ్ ఉంటుంది. ఎస్ సార్. సో ఒకే డిస్ప్లేస్మెంట్ కి 2 వెలాసిటీలు ఉంటాయి. అంతేగా మీనింగ్? అవును సార్. పైకి వెళ్ళేటప్పుడు నువ్వు విఎక్స్ గా రాస్తే సేమ్ ఎక్స్ కి పైన వి ఉంటుంది, కింద వి ఉంటుంది. ఫస్ట్ ఏమో విఎక్స్ ఎలా మారాలి? v² - u² = 2ax. సో కర్వ్డ్ పాత్ లో మారాలి. అది గ్రాడ్యువల్ గా 0కి రావాలి, మళ్ళీ 0 నుంచి గ్రాడ్యువల్ గా పెరగాలి. ఓకే. సో అది పారాబోలిక్. ఓకే. పారాబోలిక్ వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. క్లోజ్డ్ కర్వ్ లో ఉండాలి, ఎందుకంటే ఏ అనేది నెగిటివ్ కదా. ఓకే. ఎస్ సార్. సో ఇట్ విల్ ఆల్మోస్ట్ బి లైక్ డిస్ప్లేస్మెంట్ డయాగ్రాఫ్ సార్. ఓకే. ఓకే సార్, చేస్తాను. సార్ పంపిస్తున్నారు సార్. నువ్వు చెయ్యది కానీ నువ్వు వాటిని తరవుగా ప్రాక్టీస్ చేస్తూ చెయ్యాలి. సార్ ఒకసారి పంపించండి సార్. పంపిస్తున్నా. నువ్వు అటు ఇటు ఆటలాడుతూ టీవీలు చూస్తూ కాదు సార్. నేను ప్రాక్టీస్ చేశాను సార్. నువ్వే ఒక కారు కొనుక్కుని అంత సంపాదిద్దాం అనుకుంటున్నావా చెప్పు? ఎంటర్ అయిపోయే సమయానికి ఈ కార్ లైసెన్స్ వచ్చేదానికి, ఈ కార్ లైసెన్స్ వచ్చే సమయానికి కారు కొనుక్కుని అంత డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నావు చెప్పు? ఎస్ సార్. కార్ కాదు కదా సార్, రోల్స్ రాయ్స్ కొనుక్కునే డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా సార్. ఏంటది? రోల్స్ రాయ్స్. అదే నీ ఇష్టం, ఏది కావాలితే అది కొనుక్కుందు. నేను చెప్పినట్టు చెయ్యి. నీ ఫీజు అంతా దాచుకుని నీ ఫీజు అంతా నీకు ఇచ్చే ముందు ఆ డబ్బులతో కొనుక్కోవచ్చు. ఫీజు కట్టకుండా మంచి క్యాంపస్ లో జాయిన్ అయ్యేది. 4 లక్షలు కట్టించుకునే క్యాంపస్ ఉంది సంవత్సరానికి. అక్కడ ఫ్రీగా వచ్చింది అనుకో, అప్పుడు ఆ 4 లక్షలు నీకు ఇస్తారు కదా సార్. అది ఐఐటీలోనే వస్తుందా లేదా బిట్స్ లాంటి చోట్ల కూడా రావచ్చా సార్? ఏంటది? అదే ఫ్రీగా. అక్కడ ఫ్రీగా రాదు. ఐఐటీలో ఫుల్ 2 లక్షలు కట్టాలి. ఇప్పుడు పెంచేశాడు డబ్బులు, కమర్షియల్ అయిపోయారు వాళ్ళు. నేను చెప్పేది నువ్వు ఇంటర్ చదువుతానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అంటే వీళ్ళంతా చైతన్య నారాయణ వాళ్ళు అయితే టార్చర్ పెట్టి నేర్పుతారు, వాళ్ళు ప్రశాంతంగా నేర్పుతారు. నేను వర్క్ చేసిన ఫస్ట్ క్యాంపస్ అది. ఏ క్యాంపస్ సార్? సీక్రెట్ చెప్పకూడదు సార్. పోనీ పేరు దేంతో స్టార్ట్ అవుతుందో చెప్పండి సార్. హ్యాపీ వ్యాలీలే స్కూల్ పేరు. ఇది నిన్న మీకు చెప్పింది ఎక్కడ? నిన్న 22 హ్యాపీ వ్యాలీ అని పెట్టినా సరిపోని. హైదరాబాద్ అయినా సార్? కాదు, నూజివీడు.
నూజివీడు కూడా కదా, అగిరిపల్లి. అదెక్కడ సార్? ఆ? అదెక్కడ సార్? మామిడికాయలు తింటావు. అక్కడే సార్. విజయవాడ దగ్గర, విజయవాడ నుంచి అటు నున్న మార్కెట్ అయింది 20 కిలోమీటర్స్. మనకి ఇటు ముందుకు వెళ్తాం, అది వెనక్కి వెళ్తాం. ఓకే సార్. అక్కడ ఏంటంటే ఒక 40 ఎకరాల్లో ఉంటుంది సార్ తో. 40 ఎకరాలా సార్? 40 ఎకరాలు, 1000 మంది పిల్లలు, 10 మందికి ఒక పీఈటీ ఉంటాడు. అంటే గేమ్స్ నేషనల్ స్టేట్ లెవెల్ ఆడిన వాళ్ళు మాత్రమే వార్డెన్లు అనే వాళ్ళు ఉంటారు. సో స్విమ్మింగ్ పూలు, క్రికెట్ స్టేడియము, అన్ని గేమ్స్, ఎక్కువ మంది గేమ్స్ ఆడతారు. కానీ ఒక 20-25 మంది మాత్రం. లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది ఐఐటి అడ్వాన్స్ లో, మెయిన్స్ లో 4th ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ కూడా ఆ 20 మందికి ఒక్క 4 మిస్ అయినాయి, మిగతా 16 మందికి 99% వచ్చింది. ఓ సార్, ఫస్ట్ 5 సమ్స్ వచ్చాయి సార్ మీరు పంపిన దానికి. 5 సమ్స్ ఉన్నాయి. అవును సార్. నేను చెప్పలేదా నేను 6th నుంచి? Sir, can I leave? ఆ, Okay, sir. Thank you, sir. Bye, sir. సో నువ్వు నేను చెప్పినవన్నీ చదివే రోజు మొత్తం ఫస్ట్ అవే ఉన్నాయి నిజంగానే. ఓకే, నేను ఇక్కడ స్టార్ట్ చేసి ఓకే మిగతా నోట్తో చెప్పుకుంటా. ఓకే, ఇవాళ రాద్దాం. ఏముంది? ఓకేనా? సో ఒకసారి అయిపోయిందా? 15 వరకు ట్రై చేయండి. సన్నీ అట్లా ఐజేకెళ్ళో రై. నీ ఐజేకెళ్ళో రాస్తున్నావా? సార్. రాసి యాడ్ చేయి, ఎంత వచ్చిందో తెలుస్తున్నప్పుడు. అర్దు చేస్తున్నావా? సార్ 14th of అన్ని అయిపోయినా. 14th కావాలా? ఓకే. రవి ఎక్కడ దాకా వచ్చావు? 12th చేస్తాను. 12th చేస్తాను. నది 12th. ఎస్ సార్. స్నేహ స్నేహ సార్ ఎన్నో ప్రాబ్లం చేస్తున్నావు? 20th సార్. 20th ప్రాబ్లం చేస్తున్నాను సార్. ఎంత? 20. ఓకే. సృజన 14th. ఓకే. వేదిక్ 15th సార్. 13th. విష్ణు 14 నుండి 18 వరకు చేయలేదు సార్. ఇప్పుడు నేను 22nd చేస్తాను సార్. ఓకే. మీకు ఇంత టైం ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు అది చదివి అర్థం చేసుకుని దాని మీద ఎంత టైము ఆలోచిస్తే అంత ఎక్కువగా మీకు ఆ మెథడ్ గుర్తుంటుంది. నేను చెప్పినప్పుడు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, నేను చెప్పేటప్పుడు చాలా ఈజీగా ఉన్నట్టు ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది. మీరు తిరిగి చేయడానికి వెళ్తే మళ్ళీ రావు. సో స్టార్టింగ్ 1 or 2 యూనిట్స్ నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. మీకు థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అవ్వాలి. అది ఎలా వస్తుంది, ఏం చదువుతున్నాము, ఫార్ములా నేను చెప్పేటప్పుడు ఏ గ్రాస్ చేయాలనేది తెలియాలి. పాఠం వినటం అనేది రావాలి. సమస్య ఏమవుతుందంటే లెసన్ వినటం అనేది నేర్పించట్లా, మీకు ఓ డంప్ చేస్తున్నారు డేటాని. సో 99.99% క్యాంపస్లో వాడు డేటాని డంప్ చేస్తాడు, లెర్నింగ్ ప్రాసెస్ నేర్పించడం. దానివల్ల ఏమవుతుంది మనకి, అది అంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ కాంప్లికేషన్స్, స్ట్రెస్, స్ట్రెయిన్. ఫస్ట్ నేను చెప్పిన దానిలో దేన్ని గ్రాస్ప్ చేయాలి అనేది మీకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే ప్రాబ్లమే కదా మనకు అడిగేది వాడు క్వశ్చన్గా.
ఆ ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఈ పాయింట్లు స్ట్రెస్ చేయాలి, ఆ పాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని లెసన్ అయిపోయినాక ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు దాన్ని తిరిగి చదవాలి. సార్ ఉమ్. 14th సమ్ ఎలా చేయాలో చెప్తారా సార్? రాట్లేదా 14th సమ్ ఏంటి? లేదు సార్, నార్త్ వెస్ట్ 8 రూట్ 2 అని ఇచ్చారు సార్, అది ఎలా చేయాలో అర్థం కావట్లేదు. మీకు నార్త్ వెస్ట్ ఫస్ట్ డయాగ్రామ్ గీసి అన్నిటా ఎంతో చెప్పు నాకు. ఏంటి సార్? డయాగ్రామ్ గీసి తీటా కావాలి కదా నాకు, యాంగిల్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ చేస్తుందో చెప్పు. ఎలా చేయాలి సార్? ఆ? ఎలా చేయాలి సార్? సో నార్త్ వెస్ట్ అంటే యాంగిల్ ఎంత? ఏంటి యాంగిల్స్ మీదే కదా. నార్త్ వెస్ట్ అంటే ఎలా ఉంటుంది చెప్పు. ఇటు పక్క ఉండాలా ఇటు పక్క ఉండాలా? లెఫ్ట్ సైడ్ సార్, లెఫ్ట్. ఇటు పక్కన ఉంటుంది అంటే ఇది ఎంత యాంగిల్ చేస్తున్నట్టు ఇక్కడ? నార్త్ వెస్ట్ అని నేను చెప్పాను, రెండింటికి ఈక్వల్ యాంగిల్స్ ఏనా? అవును సార్. 45 45 నీకు తీటా ఎప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ నుంచి రాయమన్నాను అంతేనా? అవును సార్. సో ఈ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 45 + 9 135 అవుతుంది. ఇక్కడ రాసేయగలవా? ఇక ఆరు తీటా ఇచ్చాడు, ఆర్ కాస్ తీటా ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ తీటా జే క్యాప్. సో విష్ణు ప్రాబ్లం అర్థం కాలేదు సార్, అర్థం అవ్వట్లేదు సార్. సార్ నాకు టైం అయింది, నేను వెళ్ళొచ్చా? ఓకే. విష్ణు సార్ ఫస్ట్ సమ్ చెప్తున్నారు సార్, డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ లో. ఫస్ట్ సమ్ చెప్పట్లా, ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదని చెప్తుంది. సో నార్త్ వెస్ట్, ఇది నార్త్ ఇది వెస్ట్. విష్ణు నార్త్ వెస్ట్ అంటే యాంగిల్ చేస్తున్నట్టు ఇది యాంగిల్ ఎంత? ఈ యాంగిల్ 45 45. నేను చెప్పిన తీటా ఎప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కి రాయాలి అంతేనా? మీకు ఫార్ములా ఏమి ఇచ్చాను? ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇలా యాంగిల్ ఇచ్చి ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో కావాలి. సో నాకు ఇటు పక్కన 45 ఉంది. సో ఈ మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది? 45 + 90 135 సార్. 135. మరి దీనిలో నీకు అర్థం కానే ఉంది. ఆర్ ఎంత ఇచ్చాడు? 8 రూట్ 2 నా? డిస్టెన్స్ ఎంత వెళ్ళి చేయడానికి ఇచ్చాడు వేదిక్? డిస్టెన్స్ ఏమి ఇచ్చాడు వేదిక్? ఎంత ఇచ్చాడు? 8 రూట్ 2 సార్, 8 రూట్ 2. తీటా ఎంత? 135 సార్. 135 అయిపోయిందా? ఇక రాయగలరా? ఆర్ కాస్ తీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ తీటా జే క్యాప్. విష్ణు ఓకేనా? నువ్వెప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఉన్న యాంగిలే రాయాలి. వాడు ఎక్కడో చెప్తాడు యాంగిల్, నువ్వేం చేయాలి? ఎక్స్ యాక్సిస్ తో ఎంత చేస్తుందో దాన్ని రాయాలి. సార్ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు సార్? ఇప్పుడు ఏంటి సార్ మీరు చెప్తుంది? ఎవరైనా కానీ ఏం చేస్తారు? అది 14th ప్రాబ్లం. ఆర్ కామా తీటా చెయ్యి లోపు వస్తాయి ఎర్రగా వచ్చినా length of the minutes and the clock is during the interval between minutes change in the linear velocity formula. Change in velocity formula E bar minus E bar or equal అనుకో ఏమొస్తుంది? 2b subtraction of vector sin theta by 2. రాసి అయిపోతుంది కదా. v ఎంతో కనుక్కో. v ఎలా వస్తుంది?
2 pi r by t. There, the distance, the time. So ఇది సబ్స్టిట్యూట్ చేయి. ఇన్ మినిట్స్ అంటే ఎంత యాంగిల్ జరుగుతుంది? మరదే సృజన అయిపోయిందా? 14th అర్థమైందా మీకు? మిగతా మీరు వస్తారు ఐజేకేల్లో. ఈ రిజల్యూషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఆర్ తీటా ఉంటే ఎలా రాయాలి కావాలి, తర్వాత తీటా ఎలా రాసుకోవాలో రావాలి. వెరీ ఓకేనా? Sir, 14th question mali explain. 14th లో ఫస్ట్ రెండు రాసావా బానే? First the 20 meters easterly, 8 meters north. సో 20 I క్యాప్ 8 J క్యాప్ రాసి నీకు ఈ Yes, sir. తీటా 135 ఉన్నప్పుడు రాయాలి. స్నేహ